హాయ్ ఎవరీవన్, మై సెల్ఫ్ ముఖేష్ విద్య ఫ్రమ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో ఈ వీడియోలో మనము HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంబంధించిన రిక్రూట్మెంట్ చూడబోతున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ మహారత్న కంపెనీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ. రిపీటెడ్లీ ఇట్ ఎక్స్పాండింగ్ ఇట్స్ వింగ్స్ దే. ఓకే, ఇది మెయిన్గా ఏవియేషన్, ఇక్కడ చూడండి ఏవియేషన్ ఇండస్ట్రీలో ప్రీమియర్ ఆర్గనైజేషన్గా వర్క్ చేస్తూ ఉంది. సో నాట్ ఓన్లీ దట్, సౌత్ ఈస్ట్లో 20 ప్రొడక్షన్ ఓవరాల్ సర్వీస్ డివిజన్స్ ఉన్నాయి, 9 కోలొకేటెడ్ R&D సెంటర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ద professional with experience of profile for the engagement of personnel in the executive cadre on the short term basis for the period of 2 years initially అని మెన్షన్ చేస్తున్నారు. సో which may be extended by 1 more year based on the requisites for the posting of the division of HAL అంటున్నాడు. సో ఎనీవే, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు తెలిసిన ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు షేర్ చేయండి. ఈవెన్ మీరు ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు కదా, ఇటువంటి నోటిఫికేషన్ వస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏముంటుంది విషయం, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. జూనియర్ స్పెషలిస్ట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి, మిడిల్ స్పెషలిస్ట్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి, CMM ఇంజనీరింగ్ లెవెల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి ఫస్ట్ దానికి అన్ని కూడా బీటెక్ అడుగుతున్నాడు, కాకపోతే బ్రాంచెస్ వేరువేరుగా అడిగినాడు. సో ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది, అది నేను మాట్లాడతాను ఇక్కడ. సో ఇక్కడ డిసిప్లిన్ మెకానికల్ వాళ్ళకి దేంట్లో అవకాశం ఉందంటే జూనియర్ స్పెషలిస్ట్ మెకానికల్లో, మిడిల్ స్పెషలిస్ట్ మెకానికల్ రెండింటిలో అవకాశం ఉంది. CMM ఇంజనీర్కి మాత్రం అవకాశం లేదు. మెకానికల్లో ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు మెకానికల్ ఇండస్ట్రియల్ కానీ, మెకానికల్ ప్రొడక్షన్ కానీ, మెకానికల్ ఏది ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. అదే ఎలక్ట్రికల్ ఇండక్షన్ కోడ్ తీసుకొని ఎలక్ట్రికల్లో ఈ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు JS ఎలక్ట్రికల్కి అప్లై చేసుకోవచ్చు, MS ఎలక్ట్రికల్ అప్లై చేసుకోవచ్చు. JS అంటే జూనియర్, ఇక్కడ చూడండి JS అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జూనియర్ స్పెషలిస్ట్, MS అంటే మిడిల్ స్పెషలిస్ట్, CMM ఇంజనీర్ అనేది లెవెల్ 5కి సంబంధించింది. ఓకే, ఈ విధంగా చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు JS, MS, CMM 3 అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు CMM ఇంజనీర్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఏరోనాటికల్ వాళ్ళు MS ఏరో మాత్రం అప్లై చేసుకోవాలి. కెమికల్ వాళ్ళు MS అంటే మిడిల్ స్పెషలిస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. మెటలర్జీ వాళ్ళు మిడిల్ స్పెషలిస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. వాటికి సంబంధించిన బ్రాంచెస్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్తే ఏమన్నా ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉందంటే ఎస్, దర్ ఇస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ హీ ఈస్ దేర్. ఓకే, 2 to 4 years experience for the junior specialist, 4 to 8 experience for the middle specialist, 8 to 10 years experience for the CMM engineering level కి అప్పర్ ఏజ్ లిమిట్ 35, 40, 45గా ఉంది. దీంట్లో కూడా రిలాక్సేషన్స్ ఉంటాయి డెఫినెట్గా. OBCకి 3 years, SSTకి 5 years, ఇంకా PW వాళ్ళకి 10 years, ఇట్లాంటి అన్ని రిలాక్సేషన్స్ ఇచ్చాడు ఇక్కడ, అది మీరు కావాలని చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్, క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద అబోవ్ మెన్షన్ పోస్ట్ షుడ్ పొసెస్ ద క్వాలిఫికేషన్ యాజ్ మెన్షన్ అగైన్ ఈచ్ పోస్ట్. క్యాండిడేట్ పొసెసింగ్ ద ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ద డిసిప్లిన్స్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదర్ దెన్ దోస్ మెన్షన్ అబౌవ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అదే క్లియర్గా ఇచ్చాడు కదా, ఏ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇచ్చాడు, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. అట్లా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనే విషయాన్ని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ from the date of acquiring the requisite professional qualification. Experience prior to the acquiring the requisite professional qualification will not be revoked. 29/11/2024ని బేస్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్పెషలిస్ట్ కావాలంటే ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి. గుడ్ ఎకనామిక్ నాలెడ్జ్ ఇన్ ద రిక్విజిట్ డిసిప్లిన్, నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ద ఇండియన్ మిలిటరీ సర్టిఫికేషన్ ప్రాక్టికల్స్ అండ్ ఇలాంటి స్క్రూటినీ ఫర్ ద క్యాలిక్యులేషన్ టెస్ట్ రిక్వైర్మెంట్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద సిమ్యులేషన్ టూల్స్ ఆఫ్ ఎయిర్ వర్త్నెస్, ఇలాంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా మిడిల్ స్పెషలిస్ట్కి ఎలాంటి నాలెడ్జ్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసారు, చూసుకోవచ్చు మీరు. CMM ఇంజనీర్ ఎలాంటిది, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి. ఓకే, డిజైరబుల్ ఏంటి అంటే ఇవి తెలిస్తే బాగుంటుంది, ఇవైతే ఖచ్చితంగా ఎసెన్షియల్ తెలిసి ఉండాలి. డిజైరబుల్ ఉంటుంది తెలుసు ఉంటే బాగుంటుంది అనే విషయం చెప్తున్నారు. ఓకే, లేకపోయినా పర్లేదని దాని మీనింగ్. ఓకే, ప్లేస్మెంట్ ఎమ్యునరేషన్ విషయానికి వస్తే వాళ్ళ పే స్కేల్ తీసే విషయానికి వస్తే ఇక్కడ చూడండి, కన్సల్టెంట్ రెమ్యునరేషన్ CMM లెవెల్ వరకు అయితే 60,000 ఉంది ఇక్కడ మనకి. ఓకే, మిడిల్ లెవెల్ స్పెషలిస్ట్ వాళ్ళకి 50 ఉంది, జూనియర్ స్పెషలిస్ట్ అయితే 40,000 ఉంది. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కడైనా ఇస్తారు, దానికి సంబంధించిన బ్రాంచెస్లలో ఒకసారి చూసుకుందాం. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పోస్ట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ ద బెంగళూరులో మాత్రమే పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా వెళ్తే అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉందంటే ఎస్, అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఇక్కడ. SC, ST, PW వాళ్ళకి అన్ని నోటిఫికేషన్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా వాళ్ళకి ఎగ్జామ్టెడ్ ఉంది, వాళ్ళకి ఎటువంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. SC, ST, PWవి కానీ వాళ్ళు దే నీడ్ టు పే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ పే చేయాల్సిన అవసరం లేదు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇక్కడ కొద్ది డీటెయిల్స్ ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు. మీకు ఏం డౌట్లు ఉంటే దీంట్లో మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఐ విల్ పాయింట్ దట్ మెయిల్ ఐడి. మీ ఈ డాక్యుమెంట్ కూడా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ, దాంట్లో పెడతాం, దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ అప్లై చేసిన దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా చూసుకొని ఫస్ట్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ పెడతారు. రిటన్ టెస్ట్ 3 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ, రిటన్ టెస్ట్ పార్ట్స్లలో 3 పార్ట్స్ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ.
2.5 hours మీకు టైం ఇస్తారు. నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో మీకు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ పార్ట్లో 100 క్వశ్చన్స్ మన డిసిప్లిన్, అంటే మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించిన డిసిప్లిన్, మెకానికల్ అయితే మీకు అట్లా ఏ బ్రాంచ్ వాళ్ళకి ఆ బ్రాంచ్ మీద డిసిప్లిన్గా 100 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తా అని చెప్తున్నారు వాళ్ళు. 1:5 రేషియో షార్ట్ లిస్ట్ చేస్తారంట. ఓకే, మినిమం 50% మార్క్స్ వస్తే షార్ట్ లిస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇదే 85% రిటన్ టెస్ట్లో వచ్చిన మీ మార్క్స్ 85% సెలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. సో తర్వాత 15% మార్క్స్ అనేవి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే రిటన్ టెస్ట్ బాగా రాస్తారో డెఫినెట్గా వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో మీరు కొద్దిగా నార్మల్గా అటెండ్ చేసినా కానీ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇది ఇంకా ఫర్దర్కి వెళ్తే కొన్ని కండిషన్స్ ఇట్లా మీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా చూడవచ్చు ఇక్కడ మీరు. ఓకే, ఇది మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెబ్సైట్ ఇచ్చారు www.halindia.co.in. మీకు ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ 08022327274 7275. ఈవెన్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది hr.rwrdc@hallindia.co.in. నో అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బీ ఎంటర్టైన్. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టాయి కదా, ఎక్స్పీరియన్స్ లేదు, మరి వ్యాలిడా కాదా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అదన్నీ మీరు మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ డౌట్తో వాళ్ళు కాంటాక్ట్ అవుతే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ ఇన్ this application point of view. Okay, 29th November 2024 is the last date to apply this notification. Remember guys, 29 November 2024 is the last date to apply. సో ఇంకా ఫర్దర్గా అనెక్సెస్ కొన్ని ఇచ్చారు, మీకు కావాలనుకుంటే కమ్యూనిటీ వాళ్ళది, ఎస్సీ వాళ్ళది కానీ డిఫరెంట్ అనెక్సెస్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్ ఉంటే మీరు చూసుకోవచ్చు, అనెక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద హాల్ రిక్వైర్మెంట్, ఆల్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన స్పేస్ ఇంజిన్ అకాడమీలో ఇలాంటి ఆల్రెడీ వీటితో పాటు నాట్ ఓన్లీ గేట్తో పాటు గవర్నమెంట్ జాబ్స్లో క్రాక్ చేసే విధంగా మన దగ్గర అయితే కోచింగ్స్ నడుస్తున్నాయి. సో ఆఫ్లైన్ నడుస్తుంది, ఆన్లైన్ నడుస్తుంది. ఎలక్ట్రికల్, ఈసీఈ అండ్ సివిల్ ఇలా ముగ్గురికి కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఎవరైనా ఇంజనీరింగ్ పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే వర్క్ చేస్తున్న వాళ్ళు కావాలనుకుంటే వీకెండ్ బ్యాచ్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ నడుస్తుంది. సండే పబ్లిక్ కాలేజ్ క్లాసెస్ ఉంటాయి. లేదు రెగ్యులర్ రావాలనుకుంటే ఫుల్ డే క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. గేట్కి సపరేట్ బ్యాచెస్ నడుస్తున్నాయి. అట్లాగే గవర్నమెంట్ జాబ్ సంబంధించి తెలంగాణ బేస్ సంబంధించి జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ కానివ్వండి, టీజీపీఎస్సీకి సంబంధించిన ఏడబ్ల్యూ కానీ పాలిటెక్నిక్ లెక్చర్ కానీ ఇవన్నీ కూడా బ్యాచ్ అనేది నడుస్తుంది. సో అది దాని టైమింగ్స్ ఈ విధంగా మనకు ఫుల్ డే క్లాస్ ఉంటాయి. అది వీకెండ్ అయినా రెగ్యులర్ ఎవ్రీడే అయినా 9 to 1 o'clock వరకు క్లాస్ ఉంటుంది. అందులో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక బ్రీఫ్ నోట్స్ అండ్ రివిజన్ అయితే జరుగుతుంది. 2 to 6 o'clock క్లాస్ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రివిజన్తో పాటు బ్రీఫ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 1 hour 6 to 7 ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ స్ట్రక్చర్. ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఈసీ వాళ్ళకు కూడా ఈ విధంగా బ్యాచ్ మనది నడుస్తున్నాయి. మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతారు, నెంబర్ కూడా ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఆన్లైన్లో మన కోర్సెస్ గేట్ కోర్స్ 2026 కోర్సు ఓన్లీ 6,900కి వస్తుంది. గేట్ 2027 కోర్సు 10,000కి 2 years వాల్యూతో రావడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో వినాలనుకునే వాళ్ళు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. స్పేస్ గేట్ అనేది చూపిస్తాను నేను. ఆఫ్లైన్ ఫీజ్ 36,000 నడుస్తుంది గేట్ కోచింగ్కి. ఓకే, విత్ 1 year వ్యాలిడిటీ. 50% ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ ఉంటే విత్ 1 year వ్యాలిడిటీ, మీరు 2 years వ్యాలిడిటీతో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ ఎవరైనా ఇప్పుడు గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న మీకు సేమ్ ఫీజుకే 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ వస్తుంది. ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఎవరు ఇవ్వట్లేదు ఇప్పటివరకు మనకు అట్లా. సో ఇంకా ఫర్దర్గా వెళ్తే ఏఈఏడబ్ల్యూకి సంబంధించిన బ్యాచెస్ కూడా మన నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్, సివిల్కి, ఏసీకి సంబంధించి కూడా నడుస్తున్నాయి. ఆన్లైన్ 6 months కోర్సు 5,900కి, 1 year కోర్సు 8,900కి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఫీజ్ 36,000 ఉంది. దీంట్లో ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు కావాలనుకున్న వాళ్ళు ఫర్దర్గా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 9848485698 నెంబర్కి. మీరు ఆన్లైన్లో క్లాస్ వినాలనుకుంటే స్పేస్ గేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వి ట్రైడ్ ప్రెజెంటింగ్ ద క్లాసెస్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యానర్. ఎందులో అంటే ఒక టాపిక్ని తీసుకొని టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్తో పాటు మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసి చూస్తే మీకు క్లియర్ కనబడుతుంది. టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్గా గేట్, ఈఎస్సీ, జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్, ఇస్రో జేటీఓ, అదర్ స్టేట్స్ సంబంధించి అన్ని పీవీక్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్టూడెంట్ అన్ని త్రూఅవుట్ ఇండియా ఉన్న ఎవ్రీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్ని టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేస్తాడో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి సక్సీడ్ ఇన్ దట్ మంత్. ఓకే, సో ఆ విధంగా మేము ఆ మంత్రాన్ని ఫాలో అవుతున్నాం. డెఫినెట్గా ఈ విధంగా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ వచ్చిన వరకు వెయిట్ చేయొద్దని దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అవర్ యూట్యూబ్ ఛానల్ and please share this video to the education groups or nearby dear aspirants who are very serious about the preparation and looking for a good career information about their career. Okay, thank you.